అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే గెలబోటు గోంగూర అయితే వండుకుంటున్నామండి. ఉల్లిపాయలు అయితే ముక్కల కింద కోసానండి. ఈ ముందు కూర కింద వండుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గెలబోటు అయితే వేసుకుందాం. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే గెలబోటు వేసుకుందాం. దీంట్లో అల్లం పేస్ట్, పసుపు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి, ఇది బాగా మగ్గాలి, వేగాలండి బాగా. చూడండి, ఇది బాగా మగ్గుతుంది. దీంట్లో అయితే ఉప్పు వేయలేదండి. ఉప్పు వేస్తే గుమ్ముని ఉడకదు. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేస్తానండి. ఎక్కువ కారం తిన్న కూడా అయితే ఎక్కువ వేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. చూడండి, వాటర్ అయితే వేసాను. విజిల్స్ పెట్టానండి. 3 కొత్తలు రావాలి. చూడండి, కూర అయితే ఉడికిపోయింది. గోంగూర అయితే ఉడకబెడుతున్నానండి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. ఇది బాగా ఉడకాలి. చూడండి, గోంగూర గెలబోటుకి తాలింపు ఇది. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అయితే వేసానండి. ఇదైతే తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని. చూడండి, తాలింపు అయితే బాగా వేగిపోయింది. చూడండి, గోంగూర అయితే ఉడికిపోయింది. ఇదైతే కలబెట్టుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర గెలబోటు కూర అయితే రెడీ అయిపోయింది. పులుపు అయితే సరిపోయిందండి. పుల్ల గోంగూర మీకు పులుపు కావాలితే వేసుకోవచ్చండి కొద్దిగా. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం. తాలింపు అయితే వేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి.